నా పేరు సుమన్, పిహెచ్డి స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఈ ఒక 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజాప్రభుత్వం. నిజంగా 1 ఇయర్ గడిచిపోయింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ప్రజలు సమస్యలన్నీ నేరుగా కలిసి చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే తెలుసుకోవడానికి ప్రభుత్వము ఎల్లవేళలా ముఖాముఖి గాంధీ భవన్ అందరూ ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటున్నారు. రాగానే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. నేను టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ అభ్యర్థి అయితే నాకు సెలెక్ట్ అయ్యాను. వెరిఫికేషన్ అయిపోయింది, కౌన్సిలింగ్ జరిగింది, కాలేజ్ అలాట్మెంట్ జరిగింది. అయితే 3 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. మాకు అపాయింట్మెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది ఒక్కటి తప్పించి ఏవైతే పెద్ద మొత్తంలో డిఎస్సి కానీ, తర్వాత గురుకులాలు కానీ, ఏఈలు కానీ, ఇంజనీరింగ్ పోస్టులు కానీ అన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది, ఒక జూనియర్ లెక్చరర్ పోస్టు తప్పించి. అలాగే దివ్యాంగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది. అందులో ఉచిత బస్సు, బ్యాక్లాగ్ పోస్టులు, తర్వాత రుణాలు, తదితర అన్ని రకాలుగా ఇచ్చారు. కానీ అవి ఇప్పటివరకు కూడా ప్రభుత్వము ఆ మేనిఫెస్టో పట్ల ఇప్పటికీ దృష్టి సాధించలేదు. దివ్యాంగులు కోరుకుంటుంది ఏమిటంటే వారికి గత ప్రభుత్వం 4,000 రూపాయలు ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6,000 రూపాయలు హామీ ఇచ్చారు. కాబట్టి అందరికీ, సకలాంగులందరికీ కూడా ఎలా అయితే ప్రభుత్వము ఆలోచించి వాళ్ళ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోతుందో, అలాగే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ పెంచి, అలాగే వాళ్ళ యొక్క బాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి, వారికి సంబంధించి శారీరక వికలాంగుల జనాభా పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రోస్టర్ సమస్య ఉంది, 10 లోపల మార్చి ఇంటర్చేంజు ఏమైనా ఉద్యోగాల్లో అది సాల్వ్ చేస్తూ, అలాగే చాలామంది సకలంగా మహిళలకు ఉద్యోగాలు చేస్తున్నా కూడా వారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. కానీ దివ్యాంగులకు పాపం వాళ్ళు వికలాంగులు వీల్చైర్తో ఉంటారు, వారికి మాత్రం ఉచిత బస్సు ఇప్పటికీ లేదు. ఆ విషయంలో కొంచెం ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నాము. అలాగే వారి యొక్క పెన్షన్ విషయంలో కూడా పెంచాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ అన్ని వర్గాల కంటే బలహీన వర్గం ఏంటంటే వికలాంగులు. ఆ వికలాంగులకు మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏవైతే మనము బలహీన వర్గాలు అనుకుంటున్నాం, వెనుకబడ్డ వాళ్ళు అనుకుంటున్నాం, అందులో ఉన్నటువంటి వికలాంగులకు మొదటి ప్రయారిటీ ఇచ్చి వారికి పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి అలానే ఈ యొక్క గాంధీ భవన్లో కూడా బేరియర్ ఫ్రీ వాతావరణం లేదు, అలానే ఈ యొక్క రాష్ట్రంలో కూడా బేరియర్ ఫ్రీ వాతావరణం లేదు. సో దివ్యాంగులకు సంబంధించి ఆ విధమైనటువంటి కోరిక ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వము వాటి పట్ల కూడా, పెండింగ్ సమస్యల పట్ల కూడా దృష్టి సారిస్తారని కోరుకుంటున్నాం. ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని ఏ విధంగా అయితే అమలు చేయాలి అనే విషయాల మీద చాలా బాగా ఆయన కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచనలో పెట్టుకొని వాటిని అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు, ప్రజలను కలుస్తున్నారు. దాన్ని బట్టి ఆ మేనిఫెస్టో హామీని ఎలా అమలు చేయాలో వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాకపోతే అన్ని వర్గాల వారు వచ్చి కలుసుకోగలుగుతారు. వాళ్ళకి సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దివ్యాంగులకు సంబంధించి ఎవరు బయటికి రాలేరు, ధర్నాలు చేయలేరు, వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు లేరు. కాబట్టి వాళ్ళకు కూడా రాజకీయాల్లో, ఈ స్థానిక సంస్థల్లో ఒక రిజర్వేషన్ ఇస్తే కనుక వారికి సంబంధించి అసెంబ్లీలో కానీ, ఎక్కడైనా ఎమ్మెల్సీలలో కానీ, శాసనమండలిలో కానీ వాళ్ళు కూడా వారి సమస్యలను చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్లో ఎలాగైతే వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉందో అలా తెలంగాణలో కూడా ఆ రిజర్వేషన్ను పాలించాలని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.